బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళలపై కొంతమంది వైసీపీ నేతలు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఇష్టానుసారంగా మహిళలను కించపరిచేలా రాతలు రాస్తున్నారు. తాజాగా సీఎం సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. కుప్పానికి చెందిన వైసీపీ కార్యకర్త తీరు అమ్ము భువనేశ్వరి బ్రాహ్మణీలపై బూతు రాతలతో రెచ్చిపోయాడు. డబుల్ మీనింగ్ పదాలతో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టాడు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ కార్యకర్త తీరు అమ్ముపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, దీనికి సంబంధించి ఇటు టీడీపీ నేతలైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. మరి పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దామోదర్? కుప్పం రూరల్ మండలము నీలుగుంటకు చెందిన అమ్ము అనే వైసీపీ కార్యకర్త అటు భువనేశ్వరి బ్రహ్మిణితో పాటు ఏదైతే కుప్పం ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న శ్రీకాంత్ పైన పోస్టింగ్లు పెట్టాడు. అయితే అతని డేటా అర్థం కాలేదు, గ్రామంలో లేడని తెలుస్తుంది. దీంతో పాటు అతని కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. తిరుపతి ఏదైతే కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ లో అతని మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు అతని కోసం గాలిస్తున్న పరిస్థితి. అతనికి సంబంధించిన ఫోన్ గానీ అతని కుటుంబ సభ్యులు కూడా అతని సమాచారం ఇవ్వకపోవడంతో అతన్ని వెంటనే కోర్టు ఏదైతే స్టేషన్ లో హాజరుపరచమని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసిన పరిస్థితి. మొత్తం మీద అధికారం పోయినప్పటికీ వైసీపీ కార్యకర్తలు మాత్రం తమ తీరు మార్చుకోలేదని తీవ్రంగా టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కుప్పంలో అనేక అసత్య. ఓకే ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.